శనీశ్వరుని జనన వృత్తాంతము. అదితి, కశ్యపు ముని కుమారుడైన సూర్యభగవానునికి 3 భార్యలు. ఉమా, ఆమె పేరు సజ్ఞ అని కూడా అంటారు. ఛాయ, పద్మిని. లోకాలన్నింటిని వెలుగునిచ్చే సూర్యుడు త్వష్ట ప్రజాపతి విశ్వకర్మ కూతురు ఉమాదేవిని పెళ్లి చేసుకున్నాడు. పెండ్లైన నుండే సూర్యకాంతిని తేజస్సును భరించలేక చూడలేక విచారంతో ఉన్న ఉమాదేవిని నారదుడు చూసి విషయం తెలుసుకొని ఈశ్వరుని గురించి తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయ మార్గం చెప్పెను. అప్పటికే తనకి 3 పిల్లలు. మొదటివాడు వైవాస్తవ, రెండవవాడు యముడు, మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవిగా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయాను. కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సూర్యుని వద్దకే వెళ్ళిపోమ్మని చెప్పగా గోప్యంగా ఉన్న ఛాయా రహస్యము బయటపడకూడదని సదుద్దేశంతో అడవికి పోయి తపస్సు చేయసాగాను. తన అందము యవ్వనము చూసి ఇతరుల బారి నుండి తప్పించుకునుటకు గుర్రము రూపములో మారిపోయి ఈశ్వరుని గూర్చి తపస్సు చేయసాగాను. సూర్యునికి ఛాయాదేవికి మను సావర్ణుడు శని తపతి కూతురు జన్మించారు. శని తల్లి గర్భంలో ఉండగా ఛాయాదేవి ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను. అప్పుడు ఉపవాస దీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని, తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని, శని చూపే వినాశకరంగా మారినదని అంటారు. సూర్య తేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయని సూర్యుడు అనుమానించి అవమానమరుస్తాడు. అది విన్న శని తన తండ్రి అయిన సూర్యున్నే నల్లగా మారిపోవాలని, సూర్యగమనం ఆగిపోవాలని, సూర్యరథం నల్ల రంగులోకి మారిపోవాలని శపిస్తాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుని వేడుకొనగా జరిగిన విషయమంతా ఈశ్వరునికి తెలియజేయగా ఈశ్వరుని ఆజ్ఞ మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యుణ్ణి శాప విముక్తి గావించెను. అంత సుఖముగా ఉన్న శని సూర్యునిపై పగబూని ఈశ్వరుని తపస్సు చేసి ఎన్నో వరాలు పొందెను. శని జన్మ నక్షత్రము. శని విభావనామ సంవత్సరము మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి నాడు ధనిష్ట నక్షత్రమున జన్మించాడని కొందరంటే, మార్గశిర మాసము బహుళ నవమి రోహిణి నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరంటారు. శనీశ్వరుడు కుడి చేతిలో దండము, ఎడమ చేతిలో కమండలము, ఖడ్గము ధరించి ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.